హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే చిన్న దోసకాయ టమాటా కర్రీ వండుతున్నాను. ఈ కర్రీ ఎలా వండాలో ఒకసారి చూద్దాం ప్రాసెస్. ఫస్ట్ ఒక గిన్నెని గ్యాస్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఈ గిన్నె వేడైనాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కూడా వేడెక్కినాక కొంచెం జీలకర్ర వేసి, జీలకర్ర కొంచెం వేడెక్కినాక అందులోనే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి, కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని అటు ఇటు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనం ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలపాలి. కలిపినాక ఇది కొంచెం ఇది గోల్డెన్ కలర్ వచ్చినాక కొంచెం ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ బుడంకాయ అంటుంది ఏంది అనుకుంటున్నారా? దీన్ని మా సైడ్ బుడంకాయ అని కూడా అంటారు. కొంతమంది చిన్న దోసకాయ అని అంటారు. ఈ బుడంకాయ ముక్కల్ని కూడా మనం వేసుకోవాలి ఇందులో. బుడంకాయ ముక్కల్ని వేసుకొని ఈ బుడంకాయ ముక్కల్ని కొంచెంసేపు ఫ్రై కానియాలి. ఎందుకంటే మనం ఫస్ట్ బుడంకాయ ముక్కలు వేస్తే బుడంకాయ కొంచెం ఉడికినాక మళ్ళీ టమాటాలు వేస్తే బాగుంటుంది. ఫస్ట్ బుడంకాయ ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ బుడంకాయ ముక్కలు వేసుకున్నాం కదా, వీటన్నిటి వేసినాక ఒకసారి మంచిగా కలపాలి. ఇదేంటి అంటే బుడంకాయ టమాటా కర్రీ చాలామందికి తెలుసు ఎట్లా వండాలో అని. కానీ నేను కూడా మామూలుగా ఏదో ఒక వీడియో చేయాలి కదా, ఫస్ట్ ఛానల్ పెట్టినా కాబట్టి వీడియోస్ కోసమని ప్రతిరోజు డైలీ వండే కర్రీస్ నేను కొన్ని రోజుల దాకా పెడదామని అనుకుంటున్నా. అంటే వీడియోస్ ఏం పెట్టాలో నాకు ఫస్ట్ కాబట్టి నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను రోజు వండే కర్రీసే పెడదామని అనుకుంటున్నాను. ఇవి మీకు తెలిసినా పర్లేదు, ఏదో నా నా ఆలోచన ప్రకారంగా పెడుతున్నా. మీరైతే తప్పుగా అనుకోకండి ఈ కర్రీ కూడా పెట్టాలా అని. చూడండి మంచిగా ఉంటుంది. అంటే తెలిసిన వాళ్ళకైతే ఏం కాదు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు కదా, అందుకని పెడుతున్నాం. ఈ బుడంకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయినాక మంచిగా అటు ఇటు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ టమాటాలు వేయాలి. టమాటాలు కూడా మంచిగా కలిపి కొద్దిసేపు అటు ఇటు కలుపుకున్నాక ఈ టమాటా ముక్కలను కూడా మంచిగా మగ్గనియాలి. ఈ టమాటా ముక్కలో నీరు ఉంటుంది కదా, అది ఇంకి అవి బుడంకాయ టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. అటు ఇటు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలపాలి. ఎందుకంటే అప్పుడప్పుడు 2 మినిట్స్కి ఒకసారి కలపాలి, లేకపోతే కింద అడుగంటుతుంది అనమాట. అడుగంటితే మనం కూర ఎంత మంచిగా ఉన్నా అసలు అడుగంటితే టేస్ట్ ఉండదు. కాబట్టి అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి. అంటే ఆ కనబడుతున్న బ్లాక్ అడుగంటింది అని అనుకోకండి, అది ఇంతకుముందుకు చేసినప్పుడు అట్లా అయింది, వేరే వంట చేసినప్పుడు అట్లా అయింది. ఇప్పుడు ఇదైతే మంచిగానే ఉంది. మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒకసారి తీసేసి మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసినాం అనుకో, ఉప్పు వేస్తే ఈ ఉప్పు వల్ల కొంచెం టమాటా ముక్కలు తొందరగా ఉడుకుతాయి. టమాటా ఈ బుడంకాయ ముక్కలు అనేది తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనియాలి వీటిని. వీటన్నిటిని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలబెట్టి మళ్ళీ కారం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి, కానీ నా దగ్గర ఈరోజే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కాబట్టి నేను కలపలేదు. మీరే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత మంచిగా ఫ్రై అయినాక తీసి మళ్ళీ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. గట్టిగా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం యాడ్ చేసుకోవద్దు. కొంచెం సూప్ కావాలనుకున్న మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా ఉడకనియాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసి దింపుకోవడమే, అయిపోతుంది ఈ కర్రీ. నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అది టిప్పా, సజెషనా, ఏదైనా అనుకోవచ్చు. ఏంటిదంటే మనం ఒక్కళ్ళమే ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా విషయం గురించి బాధపడతాం కదా, అట్లా ఊకే అదే ఆలోచన వచ్చినప్పుడు ఆ బాధ నుండి బయటికి రావాలంటే కొంతమంది సాంగ్స్ వింటారు కదా, అట్లాగే ఇట్లా పైన లిరిక్స్ ప్లే అవుతుంటే ఆ లిరిక్స్ని చూసుకుంటా మనం పాడుతుంటే కొద్దిసేపు అట్లాంటి ఒక సాంగ్ ట్రై చేసినాం అనుకో, మనం ఉన్న బాధ నుండి బయటికి రావచ్చు. ఇట్లా నేనైతే ఒక 2-3 సార్లు ట్రై చేసిన, నాకైతే వర్కౌట్ అనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ఒంటరిగా బాధగా ఉన్నప్పుడు పైన లిరిక్స్ ప్లే అవుతాయి కదా, ఆ ప్లే అవుతుంటే ఆ లిరిక్స్ని చూసుకుంటే మనం కూడా పాడుకుంటూ చూసినాం అనుకో, బాధ నుండి బయటకు వస్తారు. మ్యాక్సిమం అయితే వస్తారు. ఒక 2-3 వీడియోస్ అట్లా, ఒక 2-3 సాంగ్స్ అట్లా ట్రై చేయండి, వస్తారు. అలా లిరిక్స్ ప్లే అయ్యే వీడియోస్ మన షార్ట్స్లో ఉన్నాయి.
ఒకసారి ట్రై చేయండి. ఒక 2 సాంగ్స్ ట్రై చేయండి. మీకే అర్థమవుతది. మ్యూజిక్ ఇంటే ఎంత అంటే బయట పడతారంటారో ఇట్లా గూడా ఇంకొక 2% ఎక్కువనే బయట పడొచ్చని నేనైతే అనుకుంటున్నా. మీరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుర్రనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్. ఇంకేమన్నా మంచి మంచి కంటెంట్స్ ఐడియాస్ మీకు గనుక ఉంటే నాకు కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయని. నేను అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తా. ఛానల్ స్టార్టింగ్ కాబట్టి నాకేం వీడియోస్ పెట్టాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.